గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకా సువార్త 7వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందుననెను. ఈ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందుననెను. ఈ వచనం మీరు చాలాసార్లు చదివి ఉంటారు, కానీ చాలామందికి ఇది అర్థం కాదు. ఒక వచనం అర్థం అవ్వాలంటే దాని సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ సందర్భం అంటే, భక్తుడైనటువంటి బాప్తీసం ఇచ్చే యోహాను భోజనం తినకుండా ఉపవాసాలతోనూ చాలా దేవుని యొక్క సేవను గొప్ప దీక్షతోనూ దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. బాప్తీసం ఇచ్చే యోహాను తర్వాత యేసు ప్రభు అందరితో పాటు భోజనం చేస్తూ ఉన్నాడు. బాప్తీసం ఇచ్చే యోహాను గొప్ప తీవ్రత కలిగి దేవుని సేవ చేస్తున్నాడు. యేసు ప్రభు గొప్ప తీవ్రతతోనే దేవుని సేవ చేస్తున్నాడు. బాప్తీసం ఇచ్చే యోహాన్ని మాటలు నమ్మి కూడా ఎంతోమంది మారు మనసు పొంది బాప్తిస్మాలు పొందారు. యేసు ప్రభు ద్వారా కూడా అనేక మంది రక్షణ పొందారు. అయితే మధ్యలో ఈ పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు, మత పెద్దలు మాత్రం ఇటు బాప్తీసం ఇచ్చి యోహాన్ని తిడుతూ ఉన్నారు, యేసు ప్రభువుని తిడుతున్నారట. ఏమని తిడుతున్నారట? బాప్తీసం ఇచ్చి యోహాను పిచ్చోడు అన్నారట. ఎందుకంటే అతడు తినకుండా అడవుల్లో ఉంటూ అతడు పిచ్చి పట్టేసినవాడు రా అన్నారట. యేసు ప్రభు అందరితో కలిసి ఉంటున్నాడు, అందరితో కలిసి భోజనం చేస్తున్నాడు. యూదులతోనే కాదు, సుంకరులతో కూడా ఆయన కలిసి భోజనం చేస్తున్నాడు. యేసు ప్రభునేమో తిండిపోతున్నారట. చూడండి, తినకపోతేనేమో పిచ్చోడు అంటున్నారు, తింటేనేమో తిండిపోతుంటున్నారు. ఇద్దరు దేవుని సేవ చేస్తున్నారు, ఇద్దరు యథార్థవంతులు. వీరు నచ్చట్లేదు ఈ దుర్మార్గులైనటువంటి మత పెద్దలకి. అప్పుడు యేసు ప్రభు చాలా సింపుల్గా ఈ మాట అన్నాడు, అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందుననెను. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకోలా మాట్లాడాలంటే, జ్ఞానాన్ని జ్ఞానమని జ్ఞానులే గుర్తిస్తారు. అర్థమైందండి? ఇది జ్ఞానవంతమైనది అని, మంచిని అది మంచి అని మంచి వాళ్ళే గుర్తిస్తారు. మంచిని మంచి అని చెడ్డవాడు గుర్తించడు. చెడ్డవాడు ఏమంటాడంటే మంచిని చెడు అంటాడు. అలాగే జ్ఞానాన్ని జ్ఞానమని గుర్తించాలంటే జ్ఞాన సంబంధులు మాత్రమే గుర్తిస్తారు. దేవుని యొక్క మాటలు చెప్తున్న బాప్తీసం ఇచ్చే యోహాను కానీ, యేసుక్రీస్తు ప్రభువు కానీ, ఆయన వారి మాటల్లో ఉన్న జ్ఞానాన్ని, మాటల్లో ఉన్న సత్యాన్ని వారు గ్రహించలేకపోవడం సరికదా, వారిని వీరు తృణీకరించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ సందర్భంగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు కానీ, యథార్థతలో నడిచినప్పుడు కానీ, లోక సంబంధులు అందరూ నడిచిన విధంగా కాకుండా నీతి మార్గంలో నడిచినప్పుడు కానీ మనం లోకానికి నచ్చం. ఒక్కొక్కరు వారి వారి యొక్క అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. ఇందాక మనం ధ్యానించినట్టుగా బాప్తీసం ఇచ్చి యోహాన్ని పిచ్చోడు అన్నారు, యేసు ప్రభువుని తిండిపోతున్నారు. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రజలు రకరకాలుగా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ దానికి మనము కృంగిపోవలసిన పని లేదు, పట్టించుకోవాల్సిన పని లేదు. దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే చాలు. అందుకనే పౌలు భక్తుడు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైన వాడట దేవుని విషయాల్ని గ్రహింపజాలడట. వాడి గ్రహించకపోతే గ్రహించకపోని, పైపొచ్చు దానికి ఏమంటాడంటే వెర్రితనం అంటాడట. వీడి వెర్రోడు, వీడి పిచ్చోడు, వీడి వెంటలోడు అంటాడట. వాస్తవానికి ఏంటనేది తర్వాత వారే అర్థం చేసుకుంటారు. జ్ఞానం అని గుర్తించాలంటే వాడు జ్ఞాని అయి ఉండాలి. కాబట్టి ప్రియులారా, దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం, మన హృదయ అంతరంగం మనకి ఏం బోధిస్తుంది, ఈ విషయంలో మనము క్లియర్గా ఉంటే, వాక్యానుసారంగా ఉంటే, ప్రజలు మనల్ని ఏమన్నా సరే మనం తిరిగి తృణీకరించాల్సిన పని లేదు, దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. కారణం ఏంటంటే, బాప్తీసం ఇచ్చి యోహాను స్త్రీల కనిన వారిలో అతని కంటే గొప్పవాడు లేడని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు భూమి మీద, భూమి కింద, భూమి పైన అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడు
మచ్చ డాగు లేని నిష్కలంకుడు. అసలు కలంకం లేని వాడినే అలాగంటుంటే ఇంకా మనలోనే బోల్డని బలహీనతలు ఉన్నాయి. పాపం చేసిన వారం, తప్పులు చేసిన వారం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారం. మనల్ని ప్రజలు కామెంట్ చేయడంలో అందులో ఆశ్చర్యమే ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ప్రజల అభిప్రాయాలకి కృంగిపోవద్దు. ప్రజలు చెప్పే లేక వాళ్ళు చేసే కామెంట్స్కి ఏమాత్రము కృంగిపోవద్దు, పొగడ్తలకు పొంగిపోవద్దు. మనం ఏమై ఉన్నామో క్రీస్తులు అదై ఉన్నాం. క్రీస్తుని కలిగిన వారమై మన మనసాక్షి క్రీస్తు యేసునందు నిష్కలంకంగా ఉంటే చాలు. దేవుడి వాక్యం మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమె. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రతిరోజు మాతో మాట్లాడుచున్న నీ వాక్యాలు బట్టి వందనాలయ్యా. ఈరోజు ధ్యానించిన వాక్యములో అయ్యా, ప్రజల యొక్క అభిప్రాయాలకి మేము ఏమి కృంగిపోకుండా నీ దృష్టిలోనూ మా మనసాక్షి దృష్టిలోనూ యథార్థంగా జీవిస్తూ నీకు ప్రీతికరంగా నీ నీతిలో ఫలించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మనల్ని సర్వసత్యములో యేసయ్య మార్గములో మనల్ని నడిపించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.